నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 50. మా ఆవిడ దగ్గరన ఏం తినాల్సి వస్తుంది అర్థం కాక తెల్లముఖం వేశాడు రితీష్. అది కూడా తెలియదా? కళ్ళు చిన్నవి చేసి చూశాడు శిఖర్. తల అడ్డంగా ఊపాడు రితీష్. అందుకే మరి నిన్ను తెలివిలేని దద్దమ్మ అంటారు. ఇదంతా ఎందుకు కానీ నువ్వు బాక్స్ రిటర్న్ తీసుకెళ్ళి చూడు, అప్పుడు ప్రాక్టికల్గా తెలుస్తుంది. ముసిముసిగా నవ్వుకున్నాడు శిఖర్. కాసేపు ఆలోచించాక మెల్లగా రితీష్ బుర్రలో లైట్ వెలిగింది. గండుగా ముఖం పెట్టుకొని గబగబా తినేశాడు. నీ భార్య అప్పడాల కర్రతో వేసే దెబ్బల కన్నా ఈ ఫుడ్ తినడం బెటర్ అనుకున్నావు కదూ? అతడు తింటున్న పద్ధతి చూసి పక్కున నవ్వాడు శిఖర్. నవ్వరా నవ్వు, నాకు ఒకరోజు వస్తుంది, అప్పుడు చెప్తా నీ పని కినుగ్గా అన్నాడు. అది చూద్దాం అంటూ తను భోజనం ముగించాడు శిఖర్. నిన్ను నేను ఏదో ఒకరోజు సంయుక్త దగ్గర ఇరికిస్తాను, అప్పుడు అందుగాని చూద్దాం అని మనసులో కచ్చాగా అనుకున్నాడు రితీష్. బాగా ఆకలిగా ఉండడంతో తినడం మీద శ్రద్ధ పెట్టాడు మధుకర్. దాంతో తను చెప్పాలి అనుకున్న మాట చెప్పలేకపోయాడు. భోజనం అవ్వగానే ఇక ఆఫీస్కి వెళ్దాం అంది రియా. ఇంకా ఎక్కడికైనా ఆమెను తీసుకెళ్దాం అనుకుంటే అతనికి సాకు దొరకలేదు. సరే అన్నాడు. ఇద్దరూ బండి మీద ఆఫీస్కి బయలుదేరారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాను, మనసులో వాపోయాడు మధుకర్. చచ్చినా ఇంకోసారి వీడితో బయటికి రాకూడదు అనుకుంది రియా. ఏంట్రా, వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా? మధుకర్ ఆఫీస్కి రాగానే కొంటెగా అడిగాడు రితీష్. లేదురా, డల్గా ముఖం పెట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది. నో ప్రోగ్రెస్ నీరసంగా చెప్పాడు. అయ్యో పాపం అనుకున్న రితీష్ కాస్త గట్టిగా ప్రయత్నించలేకపోయావా అన్నాడు. అది జడ పదార్థం రా బాబు, అంత తొందరగా కరిగేలా లేదు. ఎప్పుడు చూడు టచ్ మీ నాట్ అన్నట్టే ఉంటుంది. నాతో మాట్లాడడానికి మాత్రమే కాదు, నేను చెప్పేది వినడానికి కూడా ఇష్టపడలేదు. ఇక ఇలా అయితే ఎలారా నా ప్రేమ ముందుకు సాగేది? మనసులోని బాధంతా రితీష్ ముందు వెళ్ళగక్కాడు మధుకర్. అవునా, ఆలోచనలో పడ్డాడు రితీష్. మేబీ ఆమెకి ఇంతకుముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో, ఆమె ఇదివరకే అతనితో లవ్లో ఉందేమో, అందుకే నిన్ను దూరం పెడుతుందేమో, ఇది తెలుసుకోకుండా నువ్వు ఆమె వెంట పడుతున్నావేమో, ఇలా తనలో ఉన్న బోలెడు అనుమానాలని వెళ్ళబుచ్చాడు. ఒరేయ్, అంత మాట అనకురా, నా గుండె ఆగేలా ఉంది. బాధతో తన ఛాతీ మీద చెయ్యి పెట్టుకున్నాడు మధుకర్. నువ్వు నీ అనుమానం తగిలయ్యా, నాకిక్కడ నా ప్రాణం పొయ్యేలా ఉంది. ఇంకోసారి ఇలా అపశకునం మాటలు మాట్లాడకు కోప్పడ్డాడు. నువ్వు టెన్షన్ అవ్వకు, ఇది నా అనుమానం మాత్రమే. ఖచ్చితంగా ఆమెకు లవ్వర్ ఉండి ఉండాలని లేదు కదా. మొదట కీడు ఎంచి మేలు ఎంచమంటారు కదా, నేను ఆ ఉద్దేశంతో అన్నాను. ఎందుకంటే ఇప్పటికే ఆమె ప్రేమలో నువ్వు పీకల్లోతూ మునిగావు. ఇంకా మునిగితే శాశ్వతంగా మునిగిపోతావేమోనన్న భయం నాది. ఏదో ఒక విషయం తెలిస్తే తొందరగా ఆ ప్రేమ అనే ఊబిలో నుండి నువ్వు బయటపడతావు కదా అన్న ఉద్దేశంతో చెప్పాను. అంతే తప్ప మీ ప్రేమకు నేను శత్రువుని కాదు. చేతనైతే సహాయం చేసే నీ స్నేహితుణ్ణి. ఉద్వేగభరితుడు అయ్యాడు రితీష్. ఇంతలో అటుగా శిఖర్ వస్తూ కనిపించాడు. వాళ్ళు మాటలు ఆపి పనిలో పడ్డారు. ఆ రాత్రి సమయు దగ్గరికి వెళ్ళాలి అనుకుని శిఖర్ బయలుదేరుతుంటే, శిఖర్ ఇలారా నిరంజన్ పిలిచాడు. చెప్పండి డాడ్ అంటూ వచ్చిన అతన్ని పక్కన కూర్చున్నాడు శిఖర్. నీకు రేపు ఆఫీస్లో ఏదైనా అర్జెంటు పని ఉందా? అతన్ని చూస్తూ అడిగాడు. లేదు డాడ్, శిఖర్ అన్నాడు. అయితే రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళకు, పంతులు గారు వస్తున్నారు, ముహూర్తాలు పెట్టించాలి అన్న అతడు. మృదుల, నువ్వు కూడా ఇలారా, భార్యని పిలిచాడు. వంటింట్లో ఉన్న ఆమె వచ్చాక వీళ్ళ పెళ్లికి సంబంధించిన విషయాలు మాట్లాడాడు. ఆ మాటలు పూర్తయ్యేసరికి బాగా చీకటి పడింది. పైగా శిఖర్ టైర్డ్గా అనిపించింది. దాంతో వెళ్ళడం మానుకున్నాడు. అలసటగా తన గదికి వచ్చి మంచం మీద వాలాడు. వెంటనే నిద్ర పట్టింది. ఆ రోజు ఉదయం నుండి సంయుక్త టెన్షన్గా ఉంది. ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే నలిగిపోతోంది. ఎంత ఆపుకున్నా ఆమెకు దుఃఖం ఆగడం లేదు. ఆ రాత్రి శిఖర్ అయినా వస్తాడేమో అనుకొని అతని కోసం ఎదురుచూసింది. రాకపోవడంతో మరింత కృంగిపోయింది. భయంతోనూ బాధతోనూ ఆమెకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఉదయం ఎప్పటిలా మాధవి వచ్చి ఆమెను నిద్రలేపింది. ముఖమంతా ఉబ్బిపోయి కళ్ళు ఎర్రగా ఉండడం చూసి, సమయు ఏమైంది, ఎందుకలా ఉన్నావు? కంగారు పడింది. రాత్రి అంతా తలనొప్పి అమ్మా, దాంతో నాకు నిద్ర పట్టలేదు, అందుకే ఇలా ఉన్నాను కవర్ చేసుకుంది. కానీ తనను బాధిస్తున్న విషయం ఏమిటో చెప్పలేదు. తలనొప్పి అని చెప్తే టాబ్లెట్ ఇచ్చేదాన్ని కదా
అది వేసుకుంటే తగ్గిపోయేది, హాయిగా నిద్ర పట్టేది. ఆ విషయం చెప్పకుండా దాచి రాతంతా నిద్రపోలేదా అన్న మాధవి బాధపడింది. సంయుక్త మౌనం వహించింది. నువ్వు త్వరగా ఫ్రెష్ అయితే టాబ్లెట్ ఇస్తాను, అది వేసుకుంటే తగ్గుతుంది, లేదంటే ఈరోజంతా కూడా ఇబ్బంది పడతావు అంది. అలాగే అని తల ఊపి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది సంయుక్త. స్నానం చేసి డ్రెస్ అప్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. తల్లి పెట్టిన టిఫిన్ తినేసి ఆమె ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంది. ఇంతలో మృదుల వచ్చింది. అన్నయ్య వాళ్ళు రాలేదా అడిగింది మాధవి. పంతులు గారు వచ్చేలోపు వచ్చేస్తారు, ఈలోపు ఇక్కడి పనులు చూసుకుందామని వచ్చాను అని ఆ పనులు చేయడం మొదలుపెట్టింది మృదుల. డల్గా ఉన్న సంయు ఇవేమీ పట్టించుకోలేదు. తన గదికి వచ్చి పడుకుంది. రాత్రి నిద్రలేకపోవడం వల్ల చిన్నగా కునుకు పట్టింది. పంతులుగారు రావడంతో ఇంట్లోని పెద్దవాళ్ళు మాట్లాడుకుని నైనిక సంయుక్త పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన సంయుక్త, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు పంతులుగారు, మీరు ఈ ముహూర్తాలు పెట్టకండి గంభీర స్వరంతో అన్నది. ఆమె మాటలు విని శిఖర్తో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. సంయు, ఏం మాట్లాడుతున్నావు? ఆమెను చూసి ఆవేశపడింది మాధవి. అమ్మా, నేను నిజమే చెప్తున్నాను, నాకు బావతో పెళ్లి ఇష్టం లేదు, శిఖర్ వైపు చూడకుండా నంగిగా చెప్పింది. శిఖర్ మాత్రం ఆమెని చూపులతోనే కొట్టేలా చూశాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా సంయు, ఇలా మాట్లాడుతున్నావు? బామ్మ కోపగించుకుంది. ఎవరు ఏమైనా అనండి, నన్నెన్నైనా తిట్టండి, నేను మాత్రం బావని పెళ్లి చేసుకోను అనేసి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంది సంయుక్త. శిఖర్ లేచి ఆమె దగ్గరికి వెళ్తుంటే నిరంజన్ చెయ్యి పట్టుకొని ఆపాడు. డాడ్, నేను తనతో ఒకసారి వస్తాను సీరియస్గా అన్నాడు. ఆడపిల్ల తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ముఖం పట్టుకొని చెప్పిన తర్వాత ఇంకా వెళ్ళి ఏం మాట్లాడతావు? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే నువ్వు మాత్రం ఏం సుఖపడతావు? అయినా దాన్ని ఒక్క మాట కూడా అడగకుండా ఇలా మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోవడం మనదే తప్పు. నైనికలను అబ్బాయి ఇష్టమా లేదా అని అడిగాం, కానీ మనలో ఎవరమైనా సంయుకి శిఖర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమా అని అడిగామా? లేదు కదా, అందరినీ చూస్తూ అన్నాడు నిరంజన్. మాధవి, నువ్వైనా నీ కూతుర్ని అడిగావా? ఆమెను అడిగాడు. తల అడ్డంగా ఊపిన మాధవి, అన్నయ్య, దానికి చిన్నప్పటి నుండి శిఖర్ అంటే ఎంతో ఇష్టం. ఆ విషయం నాకు తెలుసు, అందుకని అడగలేదు అంటూ నీళ్లు నమిలింది. చిన్నప్పటికీ ఇప్పటికీ ఫీలింగ్స్ మారిపోయి ఉండొచ్చు కదా, ఎంతకైనా మంచిదని ఒక్క మాట మనం అడిగి ఉండవలసింది. ముఖ్యంగా శిఖర్ తొందరపడ్డాడు. సంయుకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయంలో అది బాగా హర్ట్ అయి ఉంటుంది. అందుకే ఇప్పుడైనా ధైర్యం చేసి పెళ్ళి ఇష్టం లేదని చెప్పింది. ఇంకా నయం, పెళ్లిపీటల మీద చెప్పి ఉంటే మన పరువు పోయేది. అలా కాదు అని బలవంతంగా పెళ్లి చేసినా అది ఇష్టం లేని వాడితో కాపురం చేయలేక జీవితాంతం బాధపడేది అన్నాడు నిరంజన్. మనం కాదు బావా, అది తొందరపడింది. శిఖర్ ఎప్పుడు యుఎస్ నుండి వస్తాడా అని ఆత్రంగా ఎదురుచూసింది. అంతేనా, వీడక్కడ మరో అమ్మాయిని ఎక్కడ చూసుకున్నాడోనని తెగ టెన్షన్ పడేది. ఈ విషయాలన్నీ అది తన తల్లితో చెప్పుకుంది. అందుకే అది ఇంత ఓపెన్గా తన మనసులోని మాట ముందే చెప్పినప్పుడు ఇంకా దాన్ని అడగవలసిన అవసరం లేదు అనుకున్నాం. కానీ చివరి నిమిషంలో ఇలా చేస్తుందని ఊహించలేదు. బాధతో వాపోయాడు హర్షవర్ధన్. అవును మామయ్య, పెదనాన్న చెప్పింది నిజం. బావ అంటే అక్కకెంతో ఇష్టం, బోలెడంత ప్రేమ కూడా ఉంది. స్కూల్ డుమ్మా కొట్టి అక్కడే ఉన్న పింకీ అన్నది. పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావు, నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు, పింకీ తల్లి ఆమెను కసిరింది. సంయుక్త పెళ్లి రిజెక్ట్ చేసినందుకు అందరూ డీలా పడ్డారు. ముఖాలు డల్గా పెట్టుకున్నారు. ఒక్క నిఖిల్ తప్ప. అతని ముఖం మాత్రం సంతోషంతో వెలిగిపోతోంది. అది చూసి శిఖర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏం జరిగిందో నేను తర్వాత తెలుసుకుంటాను, ముందు ముహూర్తం పెట్టించడం ముఖ్యం అనుకున్న శిఖర్. డాడ్, మీరు అనుమానిస్తున్నవి ఏవీ నిజాలు కావు. సంయుకి నేనంటే చాలా ఇష్టం. మీరు ఎవరు ఈ పెళ్లి విషయంలో తనతో మాట్లాడి ఉండకపోవచ్చు, కానీ పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి కాపురం చేయవలసిన వాడిని నేను మాట్లాడకుండా ఎలా ఉంటాను అనుకున్నారు? తనని అడిగి తన మనసేమిటో తెలుసుకున్న తర్వాతనే నేను ముందుకు స్టెప్ వేశాను. కాకపోతే ఎంగేజ్మెంట్ విషయం దానికి చెప్పకుండా దాచాను. సంయుని సర్ప్రైజ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే తప్ప దాన్ని బాధ పెట్టాలని కాదు. ఈ విషయంలో దానికి నాపై కోపం లేదు. పైగా హ్యాపీ ఫీల్ అయింది. తన సంతోషాన్ని నాతో షేర్ చేసుకుంది. కాకపోతే 2 రోజుల క్రితం నేను బిజీగా ఉండి తన ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదు.
పెళ్ళి కాకముందే ఇలా ఉన్నాను, అయిన తర్వాత ఇంకెలా ఉంటానో అనుకొని ఉంటుంది. భవిష్యత్తు తలుచుకొని భయపడి ఉంటుంది. తనను నెగ్లెక్ట్ చేస్తున్నాను అని ఫీల్ అయి ఉంటుంది. అందుకే నా మీద ఉన్న కోపంతో ఈ పెళ్లి వద్దని ఉంటుంది తప్ప నేనంటే ఇష్టం లేక కాదు, నిక్కచ్చిగా చెప్పాడు శిఖర్. పంతులు గారి వైపు చూసి, మీరు ఇంకేమీ ఆలోచించకుండా 2 పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టండి, ఆర్డర్ పాస్ చేశాడు. శిఖర్, నువ్వు తొందరపడుతున్నావేమో అన్నాడు నిరంజన్. లేదు డాడ్, నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాను. అదేదో తింగరితనంతో ఈ పెళ్ళి వద్దు అంటే నేను అలా ఎలా ఊరుకుంటాను? నిశ్చితార్థం జరిగితే సగం పెళ్ళి అయినట్టు అని మీలాంటి పెద్దలు అంటూ ఉంటారు కదా. మరి నేను తనతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఎలా వదిలేస్తాను? ఈ లెక్కన దానికి ఇష్టం ఉన్నా లేకున్నా ఆల్రెడీ మా పెళ్ళి అయినట్టే కదా అన్నాడు శిఖర్. నిజంగా దానికి నేనంటే ఇష్టం లేకపోతే ఎంగేజ్మెంట్లో నా వేలికి రింగు తొడిగేది కాదు, అప్పుడే గొడవ చేసేది. అలాంటిది ఏమీ జరగలేదు కదా. తన మనసులోని అనుమానాన్ని వాళ్ళ ముందు బయటపెట్టాడు. వాడు చెప్పింది నిజమే కదా అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. దాంతో పంతులు గారు ముహూర్తాలు పెట్టండి అన్నాడు నిరంజన్. పంతులు గారు 2 పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టి పెళ్లి పత్రిక రాసి ఇచ్చాడు. డాడ్, నాతో ఇంకేమైనా పని ఉందా? నేను అర్జెంటుగా వెళ్ళాలి. అక్కడ ఉన్న వాల్ క్లాక్లో టైం చూశాడు శిఖర్. తల అడ్డంగా ఊపేసి, పని ఉంటే నువ్వు వెళ్ళు నిరంజన్ అనడంతో శిఖర్ అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరాడు. అతని మనసంతా ఏదోలా అయిపోయింది. అన్యమనస్తకంతో డ్రైవింగ్ చేస్తున్నాడు. అతని చూపులో రోడ్డు మీద ఉన్న ఆలోచనలన్నీ ఎటేటో తిరుగుతున్నాయి. ఏదో జరిగింది, లేదంటే సంయు ఇలా నాతో పెళ్ళికి విముఖత చూపించదు. ఒక్క రోజులోనే ఏం జరిగి ఉంటుంది? ఎవరు దాని మైండ్ని పొల్యూట్ చేసి ఉంటారు? ఇలా సాగుతున్నాయి అతని ఆలోచనలు. అతని అనుమానం ఎవరి మీదికి వెళ్ళడం లేదు. నిఖిల్ మీదికి వెళ్ళినా వాడు కాదేమో, వాడికంత ధైర్యం లేదు. ఒకవేళ వాడు బెదిరించినా, నా గురించి చెడుగా చెప్పినా సంయు నమ్మదు. పైగా స్ట్రాంగ్గా వాడికి క్లాస్ పీకుతుంది అనుకున్న శిఖర్, ఏదో జరిగింది, నా వెనకాల ఏదో జరిగింది. అదేంటో తెలియడం లేదు, కానీ తెలుసుకోవాలి. ఇలా డీప్గా థింక్ చేస్తుంటే అతని చేతులు స్టీరింగ్ మీద బలంగా బిగుసుకున్నాయి. ఇలాంటి ఆలోచనల నడుమ అతడు ఆఫీస్కి చేరుకున్నాడు. నేను ఆలస్యంగా వస్తాను, నువ్వు క్యాబ్ తీసుకొని వెళ్ళు అని ముందే శిఖర్ రియాకి చెప్పి ఆమెను పంపించాడు. సాడ్ ఫేస్తో ఆఫీస్కి వచ్చిన శిఖర్ని చూసి, ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నావు కంగారు పడుతూ అడిగాడు రితీష్. ఓరకంట అతన్నే చూస్తున్న రియా పెదవులపై డెవిల్ స్మైల్ వచ్చింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ వీడియోస్ని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. ఇంకా నన్ను సబ్స్క్రైబ్